ఏపీలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుంటున్నారండి. దరఖాస్తులు మాత్రమే కాదట, రైస్ కార్డులకు సంబంధించి 7 రకాల సేవలను కూడా అప్లై చేసుకోవచ్చని ఒక పెద్ద అప్డేట్ అయితే ఇచ్చింది మన కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మనం ఆ అప్డేట్ మీద వివరాలు తెలుసుకుందాం. విషయం ఏంటంటే హైలైట్స్: ఏపీలో కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తులు తీసుకుంటున్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు మరికొన్నిటి మీద కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ సేవల్ని పొందాలని అధికారులే నేరుగా సూచిస్తున్నారు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పెద్ద శుభవార్త చెప్పిందని చెప్పుకోవాలి. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల నుంచి అప్లికేషన్స్ మొదలయ్యాయి. వాటి మీద క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కార్డులు కూడా ఇస్తారట. సచివాలయంలో సేవలు పొందవచ్చని చెప్తున్నారు. వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులోకి వస్తాయని చెప్తా ఉన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకోవడమే కాకుండా పేరు చేర్చడం, తొలగించడం, చిరునామా మార్పు వంటి సేవలు కూడా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం వెంటనే సచివాలయాన్ని సంప్రదించండి అని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారితో పాటు ఇప్పటికే బియ్యం కార్డు ఉన్న వారికి కూడా జూన్లో క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో బియ్యం కార్డుకు సంబంధించిన సేవలు అయితే పొందవచ్చని చెప్తున్నారు. వచ్చే వారం నుండి వాట్సాప్ ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వం ఒంటరి మహిళలు, ఆశ్రమాల్లో ఉండే వారికి కూడా బియ్యం కార్డులు ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. అవుట్ స్టోరింగ్స్ ఉద్యోగులకి బియ్యం కార్డు ఇచ్చే విషయంలో ప్రభుత్వం పరిశీలన దశలో ఉంది. కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం ఒకటి మాత్రమే కాదు, మరికొన్ని సేవలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది అని చెప్తున్నారు. సచివాలయాల్లో రేషన్ కార్డుకు సంబంధించి 7 రకాల సేవల్ని అందుబాటులోకి తెచ్చారట. అందులో కొత్త బియ్యం కార్డు, కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం, కార్డును విభజించడం, ఉన్న సభ్యుల పేర్లను తొలగించడం, కార్డును తిరిగి ఇవ్వడం, చిరునామా మార్పులు చేసుకోవడం వంటివి కూడా ఉన్నాయి. ఆధార్ కార్డుల్లో తప్పులను సరిదిద్దడం వంటి సేవలను కూడా సచివాలయాల్లో పొందవచ్చు అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుందని చెప్తా ఉన్నారు. అర్హత ఉండి రైస్ కార్డు లేని పేదలందరూ దరఖాస్తు చేసుకోవాలని అధికారులే నేరుగా సూచిస్తా ఉన్నారు. కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం నెల రోజుల పాటు దరఖాస్తులను స్వీకరిస్తుంది. అనంతరం వాటిని పరిశీలించిన తర్వాత కార్డులు ఇస్తారు. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకి అవకాశం కల్పించడంతో ప్రజలైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు. గతంలో తప్పుడు చిరునామా పేర్లతో తప్పులు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మార్పులు చేసుకునే అవకాశం ఉండడంతో ఊరట దక్కిందని పాత రేషన్ కార్డుల లబ్ధిదారులకు జూన్లో క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు ఇస్తారని చెప్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేరుగా అధికారులు చూస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తారా అని ఎదురు చూసే వాళ్ళకి ఇది పండగనే చెప్పాలి.